కింగ్డమ్ కొండన్న టైటిల్ మూవీ సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, పట్టుకుంటున్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎప్పుడైపోయిందో అని ఎలా ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ప్లీజ్ కీప్ వాచ్ కొండన్న మూవీ, కింగ్డమ్ కొండన్న. మన తిరుమల వెంకట స్వామి గానే ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు. చాలా పెద్దోన్న ఇప్పుడు వస్తాడు స్వామి. విజయన్న సూపర్ అన్న సినిమా చాలా బాగుంది. తిరుపతిలో ఉంటాయి 7 కొండలు, విజయన్నకు ఉన్నాయి కండలు. సూపర్ సినిమా, ఎక్సలెంట్. బొమ్మ బొరుసు, కింగ్డమ్ గెలుపు. మీ బట్టలు మీరు కుట్టుకోలేరు. విజయన్న యాక్టింగ్ వేరే లెవెల్. సూపర్, చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు వేరే లెవెల్ మూవీ. ప్రతి ఒక్కరు చూడాలి. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్, సీన్స్, ట్విస్ట్లు, వేరే ట్విస్ట్ ఉంది. బెస్ట్ ట్విస్ట్లు, వేరే లెవెల్. సూపర్ సినిమా. కానీ ఆ ట్విస్ట్ సినిమా చూడాలి. అన్ని ఇప్పుడే చెప్తే బాగోదు. సినిమా చూడాలి అందరూ. సినిమా మొత్తం స్టోరీ చెప్పొద్దు. సినిమా ఎలా ఉంది, బెస్ట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకొకటి చెప్తున్నాను, కానీ ప్రతి ఒక్క సినిమా కాస్ట్యూమ్స్ కొంచెం చేంజ్ చేయాలి. సేమ్ అదే మెడల గొలుసు, అదే కడాలు, అవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయాలి మూవీస్. కానీ చాలా బాగుంది. కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ బోర్ లేదు. అందరూ చూడాలి. థ్యాంక్ యూ. స్టోరీయే. ఆ స్టోరీని స్క్రీన్ ప్లే ప్రకారంగా డైరెక్షన్ గౌతమ్ గారు, మ్యూజిక్ ప్రకారంగా అనిరుద్ గారు, సూర్యదేవర నాగవంశి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మన భారతదేశం చుట్టూ ఉన్న ప్రాంతాలు మట్టి యొక్క నైపుణ్యంగా వీటిల్లోని లీడ్ని మనకు ప్రజెంటేషన్ చేసే విధానాన్ని చూస్తే కనుక ఒక ఆసమ్ మెసేజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఒక మెసేజ్ఫుల్ మూవీ ఏంటంటే, శాస్త్రం ప్రకారం కూడా కొన్ని దైవకు సంబంధించిన సంత భాషలు చూస్తుంటే కనుక సలార్లో దేవుడి గురించి కానీ, కేజీఎఫ్లో దేవుడి గురించి కానీ, ఆ మోటివేషన్ ఏంటి అనేది పుట్టిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఒక మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. మ్యూజిక్ ప్రకారం కూడా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆసమ్. డిఓపి కూడా వెల్యుయేషన్స్ రాసి చూస్తుంటే కనుక చాలా బాగుంది. ఇలాంటి వేర్ మూవీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి. జనరల్ జోనర్స్ చూసేది వేరు. ఇలాంటి చెప్తే అర్థం కావట్లేదా? తగలబెట్టేశాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అదిరిపోయింది. ఎవ్వరు చెప్పేది ఏం వినకండి. తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్ కి, ఆ స్క్రీన్ నేమ్ కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ. ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారు ఏమో యూఎస్ఏ రివ్యూస్ వల్ల. ఆల్రెడీ ట్రిమ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే 160 minutes 2 hours 40 minutes షో అయితే నాకు అనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఫ్రేమ్ వరకు కళ్ళు తిప్పుకోలేము. అంత బాగుంది సినిమా. సినిమాలో ఒక పాట, రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో ఆ పాట కూడా లేదు. స్టోరీలో ఇరకదు అనో, స్టోరీలో ఆ పాట పెడితే క్లమ్జీగా ఉంటుందనో కట్ చేశారు. అది కట్ చేసి మంచి పని చేశారు. ప్రతి సాంగ్, ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ సిచ్యువేషనల్ కి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్ గా పడింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి మాట్లాడాలి. అసలు కల్కి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ స్టాండ్ అలోన్ మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో, ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్ లో ఆయన యాక్టింగ్ డెలివర్ చేశారు. సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్. మళ్ళా మీరు ఎంత మంచి ఆర్టిస్టో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మంచి స్పీచ్ ఇచ్చి ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయిన వెంకటేష్ గారు, ఆయన యాక్టింగ్ కూడా అసలు ఆయన అయితే నాకు ఎక్కేశారు. మొత్తం ఆయన నెగిటివ్ రోల్ లో అసలు మొత్తం ఆయన ట్రాన్స్ లోనే ఉన్నాను నేను. ఇంకా విజయ్ దేవరకొండను కూడా డామినేట్ చేయగలిగాడు స్క్రీన్ ప్రెసెన్స్ లో. అంత బాగుండే సినిమా అయితే. అసలు ఎక్కడ నాకైతే నెగిటివ్స్ కనిపించలేదు. కొన్ని సినిమా లిబర్టీ వాడుకొని కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఫైన్. అదంతా కూడా చాలా మైన్యూట్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సినిమా మాత్రం చెప్తున్నా కదా, అదిరిపోయింది అంతే. బ్లైండ్ గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఇస్ బ్యాక్. అన్న సినిమా అయితే బాగా హెవీ ఉందన్న. దేవర టైప్ ఉన్నది అది. ఆయన ఎన్టీఆర్ డాన్స్, లుక్, కథ, కార్ఖానా అది సినిమా తీసుకుని పోయింది. దీంట్లో ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడింది అన్న. మనమైతే ఏం చేయలేము. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది.
మ్యూజిక్ ఓకే, కానీ సాంగ్స్ కానీ మొత్తం ఏవి ఉందన్న. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మార్పు లేదు. స్టార్టింగ్ నుంచి వాళ్ళు పెట్టుకుంటే ఎండింగ్ వరకు ఎక్కడ ఏమీ లేదు. అంటే ఒకటే సీరియస్నెస్. మనిషి అన్న తర్వాత నవ్వాలి, ఏడవాలి, కోప్పడాలి. అట్లా ఉంటే కొంచెం మనకు ఎంజాయ్మెంట్ ఉంటది. ఇప్పుడు నవ్వు రావాలి, మన జల్సా కదా, నవ్వు రావాలి, ఆ తర్వాత కోపం రావాలి, ఆ తర్వాత పౌరుషం రావాలి, ఆ తర్వాత బాగా అవన్నీ ఉండాలి. కానీ ఒకటే మూమెంట్ మొత్తం హెవీలో వెళ్ళిపోయింది అన్న సినిమా. ఆ ఫ్యాన్స్ కి నచ్చుతేనేమో హిట్ అవుతుంది అన్న, లేకపోతే పట్టు అవుతుంది. మనం ఏం చేయలేము దాన్ని. ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉన్నదన్న. నేనేం చెప్పలేను, నేను చెప్పను. నాకైతే హెవీ ఉందన్న, బాగా హెవీ ఉంది. హెవీ ఉందన్న మొత్తము. మనం ఇంకేం చెప్పలేము దాన్ని. రేటింగ్ కూడా ఇయ్యనన్న, మీతో దమ్ అయిపోతుంది. నీ సినిమా వాడిని అక్కడ పోతే వాళ్ళతోటి దమ్ము, లేకపోతే ఇక్కడికి వస్తే మీతో దమ్ అయిపోతుంది. మాకు బాగా ఏమి ఉందన్న. ఆయనకు వాళ్ళ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారు. రివ్యూ చెప్తే మీతో దమ్ అవుతుందన్న. చెప్తేనే ఒక తిరగంటారు, చెప్పకపోతే ఇంకో తిరగంటారు. మీతోనే తలనొప్పి అయింది ఇప్పుడు మాకు. నేనేం చెప్పను ఇక, ఆ ఫ్యాన్స్ అడగండి. సినిమా అయితే ఏవి ఉందన్న, బాగా ఏవి ఉంది. వద్దులే అన్న, చాలు. సినిమా ఒక్కసారి గూజ్బంప్స్ వస్తాయి. అటువంటి హీరో మనకి విజయ్ దేవరకొండ. అటువంటి అద్భుతమైన హీరోని పెట్టుకొని కరెక్ట్ ఎలివేషన్ సీన్స్ లేవు, కరెక్ట్ గా రావాలి కదా. గౌతమ్ దిన్న గొప్ప సెన్సిటివ్ డైరెక్టర్. అంటే రామ్ కామ్స్ అద్భుతంగా తీస్తాడు అతను, గౌతమ్ దిన్న. ఆ రామ్ కామ్స్ తీసే డైరెక్టర్ ఒక యాక్షన్ ఫిల్మ్ తీసాడు, ఎలా ఉంటుందో అనుకున్నాం. ఇనిషియల్ గా టీజర్ విజువల్స్ చూస్తే ఇది అద్భుతంగా తీస్తున్నాడని అనిపించింది. బట్ రియల్ టైం ఫిల్మ్ లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ జైల్ ఫైట్ ఒక్కటే చాలా బాగా తీశాడు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ బాగున్నాయి. బట్ రిమైనింగ్ అంటే గ్రూప్ యాక్షన్ కొరియోగ్రఫీ, అంటే ఒక 50 మంది గన్స్ తో ఫైట్ చేసేది, అటువంటి సీన్స్ రావాల్సినంత ఎలివేషన్ రాలేదు. క్లారిటీ మిస్. సినిమా ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్లా, నైదర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బర్న్ ద స్క్రీన్. పర్వాలేదు అనిపించేట్టుగా తీశారు. బట్ విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో. ఆ అబ్బాయి లేకపోతే సినిమా ఏమీ లేదు. ఫెంటాస్టిక్ గా ఉన్నారు విజయ్ దేవరకొండ. స్టోరీ కన్వీనియంట్ గా లేదు. చాలా ఏదో మనకు తెలిసిన కదే. చిన్నప్పుడు అన్నదమ్ములు తప్పిపోతారు, క్లైమాక్స్ కలవాలనుకుంటారు, సో అన్నయ్య చనిపోతాడు, ఆ ఊరు వాళ్ళని ఎలా సేవ్ చేసాడు అనేది కథ. యావరేజ్ అండి. ఫ్యాన్స్ కి నచ్చుద్ది. సో ఓవరాల్ గా యావరేజ్. అక్కడక్కడ బాగుందండి. మెయిన్ మూవీకి మ్యూజిక్ మెయిన్, విజయ్ దేవరకొండ గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా మెయిన్. ఓకే, హిట్ అయ్యండి మూవీ. చూడొచ్చండి వచ్చి. సారీ, చూడొచ్చండి వచ్చి. మేము కూడా పొద్దునే వచ్చాం కదా, విజయ్ దేవరకొండ గారి కోసమైనా వస్తాం కదా. సూపర్ ఉంది, హీరో బాగున్నాడు, బాగా ఫస్ట్ అవుతుంది. 3 సినిమాలు కాదు, 10 సినిమాలకు సమాధానం చెప్పడానికి ఒక్క సినిమా కాలేదు. 10 సినిమాలకు సమాధానం ఒక్క సినిమా. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది చూడండి. ఈ సంవత్సరంలో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ చింపేసి మొత్తం కిరాక్. నెక్స్ట్ పుష్పను పిక్ చేస్తా అంటే అదొక వేరే తరం, ఇదొక వేరే తరం మేడం. నేను చెప్పలే కదా, పుష్ప తర్వాత వచ్చిండు. ప్రభాస్ను మించిన హీరో ఎవరైనా అవుతారంటే విజయ్ దేవరకొండ. నెక్స్ట్ ప్రభాస్ను మించిన హీరో ఇంకోడు తెలుగు ఇండస్ట్రీలో ఉంటాడంటే విజయ్ దేవరకొండనే. సూపర్ హిట్ సినిమా, సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా మేడం. హీరోయిన్ పెట్టిరు, కథలో హీరోయిన్ సరిపోదు. ఈ కథకు హీరోయిన్ సరిపోదు, కానీ పెట్టిరు. ఉన్నంత మటుకు మాత్రం మంచి క్యారెక్టర్ ఉంది. పర్లేదు, ఎవరున్నా బాగుంటుండే కానీ హీరోయిన్ అంత లేదు, కానీ ఆ స్టోరీ అంత లేదు. కానీ మొత్తం హీరో మీద వాళ్ళ అన్నయ్య మీద నడుస్తున్న స్టోరీ అంతా సూపర్ ఉంటది. ఒక మ్యూజిక్ సూపర్, సింపేషన్ మరో కొత్త కోణం సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బాస్టర్. 500 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తుంది. చూడొచ్చు పబ్లిక్ ఇక్కడ ఎంత బుకింగ్స్ అయినాయో. నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా ఫుల్ బుకింగ్స్ అవుతుంది సినిమా. అసలు టికెట్ కూడా దొరకదు, జల్దీ బుక్ చేసుకోండి పబ్లిక్. కింగ్డమ్ మాత్రం సూపర్ కింగ్డమ్. సినిమా ఆయనకి ఎంత నచ్చితే మనకు చేసి ఉంటాడు అన్నది. సినిమాలో సాంగ్స్ అన్ని ఓన్లీ మనకి ఓన్లీ
ఆ స్టోరీని బట్టే వెళ్తుంటది. సపరేట్ ఇక్కడ సాంగ్ ఉండాలని ఏముండదు. కానీ ముఖ్యంగా అన్నదమ్ముల గురించి మాత్రం మనం ఖచ్చితంగా సినిమా చూడాలి. చాలా బాగా అంటే విజయ్ దేవరకొండ గారి ఒక కొత్త యాక్టింగ్. మనము విక్రమ్ గారిని, సూర్య గారిని ఎలా ఊహించుకుంటామో అసలు ఇందులో చేసిన ఈ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు భయ్య. చాలా బాగా కష్టపడ్డాడు హీరో గారు. నేను కూడా సినిమాలో చేశాను. సో దగ్గర నుండి కూడా చూసినాను నేను ఆయన పర్ఫార్మెన్స్. కానీ థియేటర్ లో చూస్తే నాకైతే ఏడుపు వచ్చేసింది ఈ సినిమాను చూస్తుంటే. సో ఖచ్చితంగా మీరు కూడా అందరూ వచ్చి సినిమాలో ఒకసారి చూడండి. మీరు పార్ట్ 2 గురించి కంపల్సరీ వెయిట్ చేస్తారు. దీనికి KGF 3 అని కూడా పేరు పెట్టచ్చు అనమాట. సేమ్ డైరెక్షన్ అయితే తమిళ డైరెక్షన్ లో ఉంది. డైరెక్టర్ ఎవరో మనకు ఐడియా లేదు కానీ సేమ్ డైరెక్షన్ కంప్లీట్ గా తమిళ డైరెక్షన్ లో ఉందన్న. ఒక యుగానికి ఒకడు మూవీకి కొంచెం అట్లా అనిపించింది సినిమా. సేమ్ KGF లో ఉందన్న. KGF 3 అని పేరు పెట్టుకోవచ్చు ఈ సినిమాకి. మ్యూజియం చాలా బాగుందన్న. అనిరుద్ధ్ గారు ఎక్సలెంట్ ఎరగదీసేశారు. మనకి ట్రైలర్ లో ఒకటి చూపించి సినిమాలో ఒకటి చూపిస్తారు. కానీ ఇక్కడ ట్రైలర్ లో ఏదైతే చూపించారు సినిమాలో అయితే 100% అదే చూపించారు. చాలా బాగుంది. సత్యదేవ్ గారు విజయ్ దేవరకొండ ఇందులో నీదా నాదా అన్నట్టు పర్ఫార్మెన్స్ చేశారు. సో సత్యదేవ్ గారు ఎక్సలెంట్, విజయ్ దేవరకొండ గారు ఎక్సలెంట్. కాబట్టి విజయ్ దేవరకొండ ఇదే కాబట్టి ఆయనకి ఎక్కువ రోల్ ఇచ్చారనమాట. 100% ఉంటుంది అన్న. ఎట్లానే సినిమా తీయాలన్న. సినిమా పార్ట్ 2 ఉన్నా పార్ట్ 3 ఉన్నా సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 2 ఉందని ఈ సినిమాలో హింట్ ఇచ్చారు. సో ఎట్లానే ఉండాలి. కొన్ని సినిమాలు ఉంటాయి మా సినిమా మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 లో చూసుకోండి అంటారు. అసలు సినిమాకి ఎందుకు వస్తారు అట్లా అంటారు. ఇప్పుడు సినిమాలు ఎందుకు తీస్తారు? ఈ సినిమాలో కంప్లీట్ చేసి పార్ట్ 2 లో చూసుకోమన్నారు. అంటే హింట్ ఇచ్చారు పార్ట్ 2 ఉందని. చాలా బాగుంది అన్న హింట్ అయితే క్లైమాక్స్. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారని చెప్పొచ్చు. ఆయన ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే గానీ ఖచ్చితంగా ఆయన పాన్ వరల్డ్ స్టార్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అది కూడా చిన్నప్పుడు విజయ్ దేవరకొండ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్, ఆ ఇద్దరు పిల్లలు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. BGM చాలా బాగుంది. సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉన్నట్టు నాకు తెలిసి. సో థ్యాంక్ యూ. అవును, మీరు చూసారు కదా ఆల్రెడీ టీజర్ లో ట్రైలర్ లో ఆల్రెడీ చూసారు కదా. అలాగే ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ కంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్. ఆవిడది కొద్దిగా తక్కువ ఇందులో, బట్ ఎంత అవసరం అంత డైరెక్టర్ గారు తీసుకున్నారని చెప్పచ్చు. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక సినిమా చూసి ఆ సినిమాలో ఈ సినిమా ఉందా, ఈ సినిమాలో ఆ సినిమా ఉందా అని అడుగుతూ ఉంటారు. అసలు ఏ సినిమాకి ఆ సినిమాయే కదా. నీలా నేను ఉండను, నాలా మీరు ఉండకూడదు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్ ఉందనా, ఎటువంటి డౌట్ లేదు. విజయ్ దేవరకొండ గారు విరే తీస్తారు. ఏం చెప్పాలంటే ఇక నోట్ కూడా రావట్లేదు మాటలు. అలా చేశారు సినిమాని. స్టోరీ ఒక ఎన్టీఆర్ గారు సినిమా స్టోరీ దేవరా లెక్కన ఉంది సేమ్. ఎందుకంటే ఆయన సేమ్ పొజిషన్ ఎట్లా చేస్తారో ఈయన కూడా సేమ్ అట్లాగే చరిత్రని ఎంత బయట తీసి అవన్నీ కూడా బాగా చేశారు. బోరింగ్ అంటూ నేనైతే కొంచెం నిద్రపోయా, ఇక సరిగ్గా చూడలేదు. బట్ పక్క సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక బ్రేక్ వచ్చేంత వరకు కూడా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. దాని తర్వాతకి లాస్ట్ సీన్ కూడా బాగానే అద్భుతంగా వచ్చింది. మిడిల్ లో మాత్రం సాంగ్స్ కూడా అయితే మిస్ అయిపోయా. పక్క ఎత్తున ఈ సినిమా సగం చూసినా సరే పక్క అయితే బాగా అనిపిస్తుంది సినిమా అయితే. బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. హిట్ పడుతుంది, అందరు వెళ్ళి చూడండి. విజయ్ దేవరకొండ ఫ్యాన్. 2.9. ఓకే, నువ్వు ఏ క్లాస్ చదువుతావు? సెకండ్ క్లాస్.